ఈరోజైతే మన జర్నీ మధురవాడ కార్ షెడ్ నుంచి జగదాంబ, అటు కేజీహెచ్, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ రాసిల్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి రాసిల్స్ వరకు మన జర్నీ అయితే కొనసాగుతుంది. కార్ షెడ్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. కార్ షెడ్ జంక్షన్ వచ్చాం, సిగ్నల్. ఇక్కడ నుంచి మనం తిన్నగా జగదాంబ వెళ్తాం. రూట్లన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్. సిగ్నల్ దాటాలి, కొంచెం క్రిటికల్. ఇక్కడ నుంచి అయితే కాంప్లెక్స్ 16 km ఉంటుంది మధురవాడ నుంచి. సో రాసిల్స్ అయితే అక్కడి నుంచి కాంప్లెక్స్ నుంచి 3 kilometers. మొత్తం టోటల్ 19 అరౌండ్ 19 kilometers ఉంటుంది. సిగ్నల్ పడింది, మనం జర్నీ చేస్తున్నాం. వచ్చిన మరి ఎట్లా చేశారు, అందుకే పిల్లలకి అతడే చేసేటద్దరు. సో లెఫ్ట్ సైడ్ ఎండాడ రిజర్వాయర్, వాటర్ రిసోర్స్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఎండాడ సిగ్నల్ వస్తుంది మనకి. రైట్ సైడ్ అంతా కంబాలకొండ ఫారెస్ట్. మనం స్ట్రైట్గా మంచి బిల్డింగ్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఎదురుకుంటా స్కైలైన్ బిల్డింగ్లని బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎండాడ జంక్షన్ అయితే సూపర్గా ఉంది. విశాఖ స్కై పార్క్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఎండాడ సిగ్నల్ జంక్షన్ అనమాట. అక్కడే ఉన్నది బిల్డింగ్ కూడా. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఎండాడ సిగ్నల్ వచ్చేసింది. కంబాలకొండ వస్తారట. సిగ్నల్ దాటేసాం. పెట్రోల్ బంక్ దాటాము. నెక్స్ట్ జూ పార్క్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, చూద్దాం. అయితే వచ్చింది ఈ సిగ్నల్. లెఫ్ట్కి వెళ్తే మనం కైలాసగిరి, రైట్కి వెళ్తే సింహాచలం, అడివారం వెళ్ళిపోతాం. స్ట్రైట్కి వెళ్తే మద్దిలపాలెం, ఇసుక తోట,
వెంకోజీపాలెం. అలాగే ముందు వెంకోజీపాలెం, ఇసుకతోట, మదిలిపాలెం వస్తది స్ట్రెయిట్‌గా వెళ్తే. నెక్స్ట్ వెంకోజీపాలెం జంక్షన్ వస్తది. హాస్పిటల్ మెడికోవర్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. లెఫ్ట్ సైడ్ మెడికోవర్ హాస్పిటల్. వెంకోజీపాలెం జంక్షన్ దగ్గరనే ఉంది. సిగ్నల్ దగ్గరే అది. ఈరోజు చాలా ట్రాఫిక్ ఉంది. ఈ జంక్షన్‌లో అమ్మ హాస్పిటల్ కూడా ఉంది. పాతదే, చాలా పాత హాస్పిటలే. సో, మనకి కెమెరా ఫ్రంట్, బ్యాక్ 2 కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ చూపిస్తాను. ఇది ఫ్రంట్, బ్యాక్ ఆప్షన్ ఉంది. సో, అది మనకి కొంచెం కలిసొచ్చింది. ఈ కెమెరాలోన మంచి ఆప్షన్ ఉన్నది. లేతే అదో క్లిక్, ఇదో క్లిక్ కలుపుకోవడానికి ఇబ్బంది అయ్యేది. ఇది ఈజీగా ఉంటుంది ఈ కెమెరా. నెక్స్ట్ ఇసుకతోట వెళ్తాం. వెంకోజీపాలెం దాటేసాం. ఇసుకతోట అవతల వైపు రైట్ సైడ్ వెళ్తే, రైట్‌కి వెళ్తే మన కటింగ్ లేదు కానీ హెచ్‌బీ కాలనీ వెళ్ళొచ్చు. రోడ్ కటింగ్ అయితే లేదు. ఇసుక తోట మీద సిగ్నల్ నుంచి రైట్ కట్ అయ్యి ఎప్పుడు వెళ్ళాలి. బస్సు ఊరు కార్లు కొట్టేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ట్రాఫిక్ చూస్తే చాలా హెవీగా ఉంది. ఇసుక తోట జంక్షన్ సిగ్నల్ కూడా వచ్చింది. లెఫ్ట్ సైడ్ టీవీఎస్, ఆలివ్ టీవీఎస్ బైక్ షోరూమ్. మనకు అలా రైట్కి చూస్తే కన్సెంట్రిక్స్ కంపెనీ, చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. చాలా పెద్ద బిల్డింగ్. సో మన కార్లో కనబట్టలేదు. మళ్ళీ మన సిగ్నల్ పడింది సిగ్నల్, మనం మూవ్ అవుదాం. సౌండ్ లేకు, సెల్ సౌండ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనకి కృష్ణా కాలేజ్ జంక్షన్ సిగ్నల్ తగులుతుంది. సరే సరే. ఇప్పుడు సిరిపురం విఐపి రోడ్లో ఉన్నాం. ఇప్పుడు విఐపి రోడ్లోని సిరిపురం దగ్గర సిగ్నల్ దగ్గరకు వచ్చాం. రైట్కి వెళ్తే మనం జీవీఎంసీ ఆఫీస్ వైపు, కాంప్లెక్స్ వైపు వెళ్తాం. సిగ్నల్ పడింది, రైట్కి వెళ్తున్నాం. ఈ రూట్లో స్ట్రైట్కి వెళ్తే కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాం. ముందు జీవీఎంసీ ఆఫీస్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో ఇదే రూట్లో నేను దగ్గరలోని ఇక్కడ జస్ట్ మనకి సంపత్ వినాయక టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. కార్లోంచి అంత క్లియర్ కనిపించదు మన కెమెరాకి. సో వైజాగ్ ఫేమస్ టెంపుల్. సంపత్ వినాయక్ అంటే వైజాగ్ ఫేమస్ అనమాట. వైజాగ్ని సేవ్ చేసిన సంపత్ వినాయక్ అని కూడా అనుకుంటారు లోకల్ను. సో రైట్ సైడ్ స్లోగా వెళ్తాను. చూడండి, రైట్ సైడ్ కనిపిస్తుంది ఆ షెడ్ లాగా, అదే సంపత్ వినాయక టెంపుల్ అనమాట. ఇది జనాలు కూడా ఉన్నారు. మనం మూవ్ అయిపోయాం. స్ట్రైట్గా వెళ్తే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. అది స్ట్రైట్గా కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెళ్ళిపోతారు రూటు.
మనం ఇలా ఆ రూట్ అలా లేకపోతే మనం ఇలా స్ట్రైట్‌గా వెళ్ళిపోతాం. హ్మ్. లెఫ్ట్‌కి వెళ్ళిపోయి మనమైతే కాంప్లెక్స్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళలేదు. ముందరే కట్ అయిపోయాం. కాబట్టి జీవీఎంసీ ఆఫీస్ మనకొచ్చింది రైట్ సైడ్ అంతా జీవీఎంసీ. అబ్బో! ఈ రైట్‌కి ఇప్పుడు వెళ్తే మళ్ళీ మనకి జగదంబ మెయిన్ రోడ్ తగులుతది. రైట్ సైడ్ అంతా కూడా జీవీఎంసీ కాంపౌండ్ వాళ్ళు పక్క నుంచి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్‌కి వెళ్తాం. లెఫ్ట్‌కి వెళ్తే తిన్నగా జగదాంబ మార్కెట్, పాత పోస్ట్ ఆఫీస్, రాసెల్స్ అన్నీ ఈ రూట్‌లోనే వస్తాయి. మనకిప్పుడు జైల్ రోడ్డు జంక్షను సర్కిల్ అయితే వస్తది. లెఫ్ట్ సైడ్ వెళ్తే రామ్‌నగర్ రోడ్డు, సిరిపురం అలా వస్తది. అటునుంచి కూడా జగదాంబ వెళ్ళొచ్చు. మన స్ట్రెయిట్ ఇదే కరెక్ట్ రోడ్డు. ఈ జంక్షను జైల్ రోడ్ జంక్షన్ అంటారు. ఒకప్పుడు ఇక్కడ జైలు ఉండేది. ఇప్పుడు తీశారు. ఇప్పుడు అడవారం వెళ్ళిపోయింది. జంక్షన్ దాటేసాము జైల్ రోడ్డు. సో నెక్స్ట్ జగదాంబ సెంటర్‌కి వెళ్తాం. అక్కడి నుంచి లెఫ్ట్‌కి వెళ్ళాలి. చిన్న పని ఉంది. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మార్కెట్. ఆ పని చూసుకొని మళ్ళీ జగదాంబకి వచ్చి జగదాంబ నుంచి రాసిల్స్ వెళ్తాం. ఈ ప్లేస్‌ని సింగ్ హోటల్ జంక్షన్ అంటారు ఒకప్పుడు. ఇప్పుడు బిజీ ఏరియా అయిపోయింది. జగదాంబ ముందర ఉండేది. ఇది సింగ్ హోటల్ జంక్షన్. ఇక్కడ నుంచి కూడా రైట్‌కి వెళ్తే డబ్బగడ్డ నుంచి వెళ్ళిపోవచ్చు. సెంటర్ పాయింట్ హోటల్ అంటారు. ఆ జంక్షన్‌కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. అటు సైడ్ కూడా రూట్ ఉంది. సో ఇక్కడ మనకి చిన్నవి ఇంపార్టెంట్ 2 తగులుతాయి చెప్తాను. ఇక్కడ జస్ట్ లెఫ్ట్ ఇది వెటర్నరీ హాస్పిటల్. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఉంది. మన తెలుగులో పశువుల హాస్పిటల్ అంటారు. అదే లెఫ్ట్ సైడ్ యూనివర్సిటీ కూడా అది. వెటర్నరీ యూనివర్సిటీ. అది తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ అనుకుంటాను. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ. సో ఈ కాంపౌండ్‌కి ఆనుకునే జిల్లా జడ్జి కోర్ట్ కూడా ఉన్నది. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇన్ గేట్ తగులుతది. ఇన్ గేటా? ఇన్ గేట్. అవుట్ గేట్. ఇది కోర్టు, జిల్లా కోర్టు. లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతాం జగదాంబకి. ఇక్కడి నుంచి అన్ని షాపింగ్ రైట్ సైడ్ సిఎంఆర్ షాపింగ్ మాల్, లెఫ్ట్ సైడ్ జిల్లా కోర్టు. ఇక్కడి నుంచి అన్ని మంచి మంచి షాపింగ్ మాల్స్ చిన్నవి పెద్దవన్నీ షాపులు తగులుతాయి. ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ సంబంధించి ఉంటాయి. అలాగే లేడీస్‌కి సంబంధించిన బ్యాగులు అని మొత్తం షాపింగ్స్ ఎక్కువ
లేడీస్కి ఉపయోగపడేవి మనకి షాపింగ్లో కనిపిస్తాయి. రైట్ సైడ్ వెళ్తే మన డాబాగడ్డి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాం కదా. జగదంబ దగ్గర ఇప్పుడు టవర్ కూడా మనకు కనిపిస్తుంది. న్యూగా ఈ మధ్య కట్టారు ఈ జగదంబ వాచ్ టవర్. దాని మీద చిన్న షాట్ కూడా మనది ఉంటుంది. టవర్ జగదాంబ దగ్గర టవర్, వాచ్ టవర్ బాగుంటుంది, బ్యూటిఫుల్ బాగుంటుంది. రైట్ సైడ్ జగదాంబ థియేటర్. మన సెంటర్కి వచ్చాం, జగదాంబ సెంటర్కి. సూపర్ కదా. ఇక్కడి నుంచి అయితే మనకి 3 km రాసిల్స్ జర్నీ ఉంది స్ట్రైట్గానే. ఓకే. ఇస్తాను అది జగదాంబ నుంచి పక్కనే సౌత్ ఇండియా ఉంది. మనం పక్కనే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం దసపల్ల హోటల్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ చౌట్రీ తగులుతుంది. జగదంబ, దసపల్ల హోటల్, చౌట్రీ, సూపర్ బజార్, ఓల్డ్ చౌల్ట్రీ. వైజాగ్కి పురాతనమైన చౌల్ట్రీ. చౌల్ట్రీ అంటే మీకు ఐడియా ఉంటుంది, బస చేసేది సత్రం అంటాం. అది ఇక్కడే ఉన్నది. ఇప్పుడు సత్రాలు అయితే గుళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడా లేవు. సో నెక్స్ట్ అన్నా క్యాంటీన్ మరి సత్రం దగ్గర ఉంది, మంచి ప్లేస్లో పెట్టారు. ఇది చౌల్ట్రీ జంక్షన్. ఏమో మంచి షాపింగ్ ఉన్నాయి. నెక్స్ట్ పూర్ణ మార్కెట్, ఓల్డ్ టౌన్ ఇవన్నీ. పురాణ మార్కెట్ అన్ని షాపింగ్స్ ఉంటాయి టోటల్. ఈ రోడ్ అంతా ఇక్కడ నుంచి జగదాంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు షాపింగ్స్ అన్నీ. గోల్డ్, సిల్వర్, బట్టలు, బ్యాగులు అన్ని రకాలను. సో పూర్ణ మార్కెట్ దగ్గర వచ్చాం. మార్కెట్ పూర్ణ మార్కెట్ రైట్ సైడ్ పూర్ణ మార్కెట్. అది మనం మళ్ళీ స్ట్రైట్కి వెళ్తున్నాం, స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం. పూర్ణ మార్కెట్. శ్రావణ మాసం మంగళవారం, శ్రావణ మంగళవారం అట. ఫ్రూట్స్ చాలా కాస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ రోజు అయితే. రేపు మళ్ళీ తగ్గుతాయి. ఫ్రూట్స్ తెగ అమ్ముతున్నారు హ్యాపీగా. కానీ ఏదైనా తక్కువ ఉంటుందమ్మా రేట్. అంశంగా అమ్ముతారు కదా. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏవిఎన్ కాలేజ్ వస్తుంది. ఇది ఏవిఎన్ కాలేజ్ డౌన్ లెఫ్ట్ సైడ్. ఇది జంక్షన్. లెఫ్ట్కి వెళ్తే ఏవిఎన్ కాలేజ్. కొంచెం ముందుకు వెళ్తే జగన్నాథ స్వామి టెంపుల్ వస్తుంది. జగన్నాథ స్వామి టెంపుల్ వస్తుంది ఇప్పుడు మనకి. జగన్నాథ స్వామి టెంపుల్ నెక్స్ట్ కొత్త రోడ్డు మనకు వస్తుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ టెంపుల్ బయట కనబట్టలేదు, షాపులన్నీ కట్టడం మూలంగా. చందన బ్రదర్స్ ఉంది కదా, అదే జగన్నాథ స్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా బోర్డు. అదే ఇక్కడ రథం ఉంటుంది. ఆ చందన బ్రదర్స్ ఇది జగన్నాథ స్వామి రథం మనం కనబడలేదు. అదే ఇది టెంపుల్. నెక్స్ట్ మనం ఇప్పుడు కొత్త రోడ్డు వచ్చాం. ఓల్డ్ కొత్త రోడ్డు, టౌన్ కొత్త రోడ్డు అంటారు. మొత్తం జ్యువెలరీ షాప్స్, రైట్ లెఫ్ట్ అంతా. మీకు కొన్ని వందల షాపులు ఉంటాయి.
లెఫ్ట్ సైడ్ రీడింగ్ రూమ్ బిల్డింగ్ ఇక్కడ మస్ట్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఇది కనక మహాలక్ష్మి టెంపుల్ వస్తుంది, దేవస్థానం టెంపుల్. లెఫ్ట్కి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం కదా, స్ట్రైట్కి వెళ్తే పోస్ట్ ఆఫీస్. ఓల్డ్ సిటీ. ఇక్కడ కుర్పా మార్కెట్ కూడా వస్తుంది. ఇది అతి పురాతనమైన మార్కెట్, కానీ అది ఇప్పుడు రన్నింగ్ లో లేదు. ఎంట్రన్స్ రైట్ సైడ్ అదే ఎంట్రన్స్, కానీ రన్నింగ్ లో లేదు. ఓల్డ్ టౌన్ వచ్చేసాం. దీన్ని వన్ టౌన్ ఏరియా అని కూడా అంటారు. పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వచ్చింది, రైట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ ఎండ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్. ఇక్కడ మీకు సిటీలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కాంప్లెక్స్ లాగే ఇక్కడ బస్సులు ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈ ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. చూసారా, ఇది పోస్ట్ ఆఫీస్, ఈ రౌండ్ సర్కిల్. ఒకప్పుడు, మరి ఇప్పుడు అది పోస్ట్ ఆఫీస్ కాదు, మారిపోయింది. మనం నగరం ఎండింగ్కి వచ్చాము. ఇక్కడి నుంచి అంతా సి అనమాట. మనం వెళ్ళేది ఏంటంటే రాస్ హిల్స్ టెంపుల్కి వెళ్తున్నాం కదా, వైజాగ్లో ఫేమస్ టెంపుల్ మేరీమాత టెంపుల్ అనమాట. పోర్ట్కి ఆనుకునే ఉంటుంది, విశాఖపట్నం పోర్ట్కి. కనిపిస్తుంది బోర్డు, చూద్దాం. ద బోర్డు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. లెఫ్ట్కి వెళ్ళాలి, రాస్ హిల్స్కి. నేను స్పీడ్లో వస్తాను. పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినట్టే, కానీ ఇది అవుట్ సైడ్ రోడ్డు, ఇన్సైడ్ రోడ్డు కాదు. సో కన్వేర్ బెల్ట్ అంటారు, రైట్ సైడ్ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా, అది కన్వేర్ బెల్ట్. ఇక రోసైల్స్ చర్చి మార్గం చూపిస్తుంది. సో ఈ బెల్ట్ మీద బొగ్గు, ఐరన్ ఇవన్నీ షిప్లకి లోడింగ్కి వెళ్ళే రవాణా అనమాట. ఆ బెల్ట్ మీద రవాణా అయ్యి షిప్లోని లోడింగ్ అది అవుతుంది. ఇప్పుడు మనం రైట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి రైట్. రాస్ హిల్స్ చిన్న ఘాటు మరి. పప్పు చిన్న ఘాటు ఉంటుంది.
సో రాస్ హిల్స్ వచ్చేసాము. ద మేరీమాత టెంపుల్. డెస్టినీ రోస్ హిల్స్ చూడండి. రోస్ హిల్ హాస్టల్లే. అదే రాస్ హిల్ ROSS HILL SHRI అని రోస్ హిల్స్ చర్చ్కి అయితే వచ్చాము. ఫైనల్ డెస్టినీ. ఒకసారి ఆ టెంపుల్ కూడా మనం వీడియోలో చూద్దాం. మేరీమాత టెంపుల్. బాగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్. సరౌండ్ అంతా బాగుంది. వెరీ నైస్. షిప్లు కూడా కనిపిస్తాయి ఇక్కడ నుంచి. చూద్దాం ఒకసారి అలా చూపిస్తా. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నన్ను కూడా చూపించాలనేసి మీకు చూపిస్తున్నాను, ఎవరో తీసారు అనుకోకుండా. సో లోకల్ జర్నీ అయితే మనం ఈ వీడియోలో చేసాం కాబట్టి జర్నీలు అయితే చాలా ఈజీగా ఉంటాయి. మన వీడియో చూసి హ్యాపీగా జర్నీ చేయొచ్చు. అందుకే ఈ వీడియో చేశాను. సో సరౌండింగ్ రాస్ హిల్స్. సో ఫ్రంట్కి చూస్తే పెద్ద షిప్ కనిపిస్తుంది చూడండి. నేను స్ట్రైట్గా చూపిస్తాను. అదే షిప్ కనిపిస్తుంది కదా, జూమ్ అవ్వటం లేదు. చూడండి, జూమ్ చేస్తాం. పెద్ద షిప్ కనిపిస్తుందా, LPG. ఓకే, ఈరోజు చాలా వేడిగా ఉంది వాతావరణం. LPG షిప్ గ్యాస్ ఫుల్గా ఉందన్నమాట. మనకి గ్యాస్కి ఇబ్బంది లేదు. షిప్లు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. LPG గ్యాస్ షిప్ చూపిస్తాం చూడండి, అదే గ్యాస్. సో మరి ఇక్కడ చూడండి ఒకసారి, చిన్న లొకేషన్ బాగుంది. అన్ని చిన్న చిన్న షిప్లు అన్నీ ఉన్నాయి. ప్లాంట్, గ్యాస్ ప్లాంట్. ఆ కొండ ఆపోజిట్ ఏరాడు కొండ. అదే అలా కొండ మీద అవతల ఏరాడు ఊరికి వెళ్ళొచ్చు అనమాట. ఆ రూట్ అదంతా ఏరాడు వైపు వెళ్ళే రూట్. ఈ కొండ అంతా పైన లైట్ హౌస్ ఉంటుంది ఈ కొండ మీద. లైట్ హౌస్ కూడా మన వీడియోలో ఉంటుంది, ఏరాడు వీడియోలో. ఇంకా వీడియో రిలీజ్ కాలే, నెక్స్ట్ అది మీకు రిలీజ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. బాయ్, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.